హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో కొంతమంది కామెంట్స్ పెట్టారు. లైక్ ఆఫీస్‌లో డైలీ యూజ్ చేసే సెంటెన్సెస్ ఏమన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి. సో, ఈరోజు వీడియోలో అలాంటి సెంటెన్సెస్ అనేవి కొన్ని గ్యాదర్ చేశాను. అవన్నీ ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో, ఫస్ట్ మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంగ్లీష్ కొంచెం వీక్‌గా ఉన్నా, లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడడం భయమేసినా, అదేమి అబ్‌నార్మల్ థింగ్‌లా చూడకండి ప్లీజ్. అది నార్మలే. ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసొచ్చినోళ్ళే. ఇప్పుడు ఎక్కువ ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న మేనేజర్స్ అయినా, ఇంకెవరైనా సరే ఇలాంటి ఫేజ్ దాటొచ్చినోళ్ళే అనమాట. నేను కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఫస్ట్‌లో ఫేస్ చేశాను. ఐటీలో కొత్తగా జాయిన్ అయిన ఎవరైనా ఇలాంటి ఫేస్ చూసొచ్చినోళ్ళే. సో, మీరేమి కొత్త కాదు. మీరు మాత్రమే కాదు. ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి ఫేజ్ దాటొచ్చినోళ్ళే. ఇంక్లూడింగ్ మీ. నేను గూడా చాలా ఇబ్బంది పడేదాన్ని ఫస్ట్‌లో. కరెక్ట్ సెంటెన్సెస్ యూజ్ చేయగలుగుతున్నానా లేదా? లేకపోతే నేను ఈ సెంటెన్స్ సరిగ్గా మాట్లాడకపోతే వాళ్ళేమనుకుంటారు? అన్న ఇన్ఫీరియారిటీ ఖచ్చితంగా ఉంటది. అది నార్మలే. అన్ని సెంటెన్సెస్ ఒకే చోటనుంటే చాలా హెల్ప్ అవుతది కదా అనిపిచ్చింది. అందుకే ఈరోజు వీడియోలో నేను కవర్ చేయబోతున్నానంటే, లైక్ మీరు టీమ్‌లో జాయిన్ అయిన వెంటనే లైక్ మీరు ఆఫీస్‌లో జాయిన్ అయ్యాక ఏదన్నా ఒక టీమ్‌కి మిమ్మల్ని అసైన్ చేస్తారు కదా! అసైన్ చేసినాక ప్రతిసారి మీరు మీ సెల్ఫ్ ఇంట్రో ఇచ్చుకోవాలి గదా! సో, సెల్ఫ్ ఇంట్రో అనేది ఎలా ఇవ్వాలి? సో, నెక్స్ట్ ఒచ్చి మీకేదైనా డౌట్స్ ఒస్తే క్లారిఫికేషన్ కోసం ఎలా అడగాలి? థర్డొచ్చి మీకేదైనా అప్డేట్స్ ఇవ్వాలి అనుకుంటే, ఆ అప్డేట్స్ అనేవి ఇంగ్లీష్‌లో నీట్‌గా ఎలా చెప్పాలి. ఫోర్తొచ్చి మీరు మీటింగ్స్‌లో ఎలాంటి ఫ్రేజెస్ యూజ్ చేసి ఇంగ్లీష్‌లో మాట్లాడాలి. ఫిఫ్తొచ్చి ఇంపార్టెంట్ క్లయింట్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఎలాంటి సెంటెన్సెస్ అనేవి యూజ్ చేసి మాట్లాడాలి. అండ్ సిక్స్తొచ్చి ఈమెయిల్స్. ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది ఎలా ఉండాలి. ఈమెయిల్స్ రాసినప్పుడు మీరు ఎలాంటి ఫ్రేజెస్ అనేవి యూజ్ చేయాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇష్యూ డిస్కషన్స్ అనమాట. ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఎలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసి మాట్లాడాలి అనేవి నేను ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. మీకిప్పుడు సెంటెన్సెస్ అనేవి డిస్‌ప్లే చేస్తాను క్లియర్‌గా. నేను నోట్‌తో చెప్పేదానికంటే మీకు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తే అట్‌లీస్ట్ అవన్నీ మీరెప్పుడైనా ఆఫీస్‌లో కొంచెం అలవాటయ్యే వరకు మీరు వీడియో ఓపెన్ చేసి పాజ్ చేసుకొని మాట్లాడడమో, లేకపోతే ఆ ఫ్రేజెస్ అన్నీ క్లియర్ కట్‌గా ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ డిస్‌ప్లే చేస్తాననమాట. సో, మీరప్పుడు అట్‌లీస్ట్ స్క్రీన్‌షాట్ తీసుకోవడమో, ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోవడమో చేసుకోండి. రీజన్ ఓన్లీ ఒకటే. దానివల్ల మీకు ఈజీ అవుతుందనమాట. నేను చెప్తే మీకు విన్నప్పుడు బానే అనిపిస్తది. ఆ తర్వాత మీరు ఆ సెంటెన్సెస్ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటది కాబట్టి, అలాంటి ఇబ్బందులేమీ లేకుండా మీరు ఈజీగా స్క్రీన్‌షాట్ తీసుకోగలిగేలాగా నేను ఈరోజు వీడియో ప్లాన్ చేసుకున్నాను. సో, ఫ్రేజెస్ అన్నీ చూసారు కదా! సో, ఈ ఫ్రేజెస్ అన్నీ ఫస్ట్ ఒక 2, 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. గట్టిగా చదవండి. మీరు రూమ్‌లో ఉన్నప్పుడో, లేకపోతే ఫ్రీగా ఉన్నప్పుడు కాస్త గట్టిగా చదవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇనీషియల్‌గా కొన్ని డేస్ కొంచెం ఇబ్బందయినా, మీరు కాల్స్‌లో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఒకసారి మీకు భయంగా అనిపిస్తే, ఒకసారి ఆ స్క్రీన్‌షాట్ రిఫర్ చేసుకోండి. మీకు ఈజీగా ఉంటుంది. కానీ ఇదే లాంగ్ టైమ్ రిపీట్ చేయొద్దు. ఎందుకంటే మీరు దీని మీద డిపెండ్ అయ్యేలాగా మీరు అలవాటు చేసుకోవద్దు. మీకు జస్ట్ ఇనీషియల్‌గా మీకు కష్టం అవ్వకూడదన్న థాట్‌లోనే నేను ఈ మాట చెప్పాను. కానీ మీరు స్లోగా చెప్తూ ఉంటే మీకే అలవాటయిపోతుందనమాట. నేనెప్పుడూ చెప్పే మాటే ఇంగ్లీష్ అనేది స్కిల్ మాత్రమే. స్కిల్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందనుకుంటున్నాను. ఇప్పుడంతా సంక్రాంతి జోష్‌లో ఉంటారు గాబట్టి, నేను చాలా త్వరగా వీడియో కంప్లీట్ చేసేయడానికే ట్రై చేశాను. అండ్ ఎవరైతే సంక్రాంతికి వెళ్తున్నారో ఇంటికి, అందరూ జాగ్రత్తగా వెళ్ళండి. హావ్ ఎ సేఫ్ జర్నీ.
ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ అలానే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఉపయోగపడతాది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కింతే నెక్స్ట్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాము. ఇఫ్ ఇన్ కేస్ నేను కుదిరితే ఈ ఫెస్టివల్ రిలేటెడ్ వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ జస్ట్ 1 వీక్ మాత్రమే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.